కాంతం ఈ రోజు మాత్రం నాకు చాలా చాలా ఆకలిగా ఉందిరా. ఏ మాత్రం ప్లీజ్ అస్సలు లేట్ చేయకుండా మనం డబుల్ ట్రబుల్ స్టార్ట్ చేసి వంట స్టార్ట్ చేద్దాం ప్లీజ్. సరే, లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్ డబుల్ ట్రబుల్. యాక్చువల్లీ ఫుల్ వర్క్ చేసి టైర్డ్గా ఉన్నా. నాకు ఏదైనా డిఫరెంట్గా తినాలనిపిస్తుంది. అన్నము కూర మసాలాలు నాకు బోరు కొట్టేస్తుందిరా. నా టేస్ట్ బర్డ్స్ ఏవో కోరుకుంటున్నాయి. నాకు తెలుసు మేడం, మీరు స్టార్టర్ తినే మూడ్లు ఉన్నారు, నాకు అర్థమైంది. ఎస్ రా, అందుకే తందూరి మష్రూమ్ చేయబోతాను. ఇది ఎక్కువ టైం టేకింగ్ అంతా నా వల్ల కాదు. నాకు ఆకలేస్తుంది. సింపుల్ మేడం, తక్కువ టైమే. మనకు తందూరి అంటే ఆ ఫ్లేవర్ కూడా రావాలి కదా మనకు. తక్కువ టైంలో మంచి మంచి రెసిపీ అన్నట్టు ఇది. అయితే మొదలెడదాం. చేద్దాం మేడం. ఫస్ట్ మనం కొన్ని ఐటమ్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ పెరుగు. ఓకే, అవును. ఏ తందూరి తయారు చేసినా దానికి బేస్ కర్డ్ కంపల్సరీగా ఉంటుంది, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. సరే, గిలకరియండి మేడం పెరుగుని. అదేంటంటే అట్లా చేయడం వల్ల ఉండలు ఉండదు అన్నట్టు మంచిగా ఒక క్రీమీగా అవుతుంది టెక్స్చర్ అంతా. కరెక్ట్. ఆకలేస్తుందని చెప్పా కదా, సో ఈ రోజు అంతా నా బాడీ ఫాస్ట్ ఫార్వర్డ్ లో వర్క్ చేస్తుంది, తొందరగా అయిపోవాలి. ఆకలి మంట మీద వండిది మొత్తం లాస్ట్ మీద కింద పడేసారు. అది నోరా ఇంకేమన్నా నారా? నోరే కానీ మీరు కొంచెం జాగ్రత్త ఉంటే బెస్ట్ అని నేను చెప్తాను. ఇది జీలకర్ర పొడి మేడం. కొంచెం పసుపు వేసుకుంటాను మేడం. కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేస్తారా మేడం? సరిపోతుందా? ఇప్పుడు తందూరి కాబట్టి స్పెషల్ ఏంది తందూరి మసాలా. ఓకే. నెక్స్ట్ గరం మసాలా వేసి ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి మేడం. ఇప్పుడే ఆ తందూరి స్మెల్ ఫ్లేవర్ వచ్చేస్తుందిరా మొత్తం. మనం తందూరి మసాలా వేసినాం కదా, మిగతా మళ్ళీ కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసినాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఫస్ట్ వస్తుంది అన్నట్టు. అండ్ దీనిలాగే సేమ్ దోశ పిండి ఇడ్లీ పిండి మనం మిక్స్ చేసి మిక్సర్ లో వేసి పిండి వేస్తాం కదా గిన్నెలో. పొద్దున వరకు అది నానాలి కాబట్టి పిండి, అప్పుడు కూడా ఒకే డైరెక్షన్ లో మీరు తిప్పారనుకోండి పిండి బాగా పులుస్తుంది అనమాట. ఇట్లా 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 చేయొద్దు బేకింగ్ లో గానీ ఫర్మెంటేషన్ లో గానీ. ఇది కొంచెం పక్కన పెట్టి మ్యారినేట్ చేసినాం కాబట్టి కొంచెం పక్కన పెట్టి మళ్ళీ ఇంకొక చిన్న మిక్స్ చేసుకోవాలి. ఎన్ని మిక్సింగ్ లు ఉన్నాయిరా? పులిహోర కలిపిన దానికంటే ఎక్కువ మిక్సింగ్ లు ఉన్నాయిరా. మనకు కావాల్సినంత తీసుకుంటాను. కొంచెం పన్నీర్ తీసుకుంటాను. ఇది కొంచెం మన చీజ్. ఓకే, గ్రేటెడ్ చీజ్ వేసుకుంటున్నాం. దీంట్లో ఉప్పు వేస్తలేను మేడం, ఎందుకంటే చీజ్ లో ఉప్పు ఉంటది. అవును, మళ్ళీ సాల్ట్ ఎక్కువ అయిపోతుంది. మష్రూమ్ లో స్టఫ్ పెడతాం కదా, ఆ మష్రూమ్ లో కూడా కొంచెం ఉప్పు ఉంటది కాబట్టి మనం ఇప్పుడు ఉప్పు వాడతలేము. కొంచెం కారం మేడం స్టఫ్ కోసం. సో ఈ రోజు మేము తందూరి మష్రూమ్ లోకి వాడుతున్నాం 3 మ్యాంగోస్ కారం పొడి. కాలం మారినా కారం మారదు. స్పెషల్లీ 3 మ్యాంగోస్ కారం వచ్చేసి మీరు పొడుల కోసము లేదంటే ఊరగాయల కోసం తప్పకుండా వాడొచ్చు. అలాగే ఏదైనా వంట చాలా కమ్మగా ఉండాలంటే అందులో 3 మ్యాంగోస్ కారం పొడి తప్పకుండా వాడాలి. 60 ఏళ్లకు పైగా స్వచ్ఛమైన కారాన్ని అందిస్తున్నారు 3 మ్యాంగోస్ వారు. మీరు కూడా తప్పకుండా వాడండి. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకుంటాను మేడం. సో దీన్ని ఇలా మిక్సింగ్ చేసుకోవాలి. మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. వాటర్ ఏమేద్దాం? వాటర్ ఏమి వద్దు మేడం, ఎందుకంటే ఇది స్టఫింగ్ చేస్తాం కదా, వాటర్ పెడితే మళ్ళీ జారిపోతుంది. కొంచెం మనకు ఇట్లా గట్టి గట్టిగా ఉంటే. ఆయిల్ ఏమైనా వేద్దామా? ఎందుకు మేడం ఊకే విసిగిస్తారు? చేసేదాకా ఉండరా కదా, నాకు అర్థం కాదు. నాకు తెలియదు ఆ ప్రాసెస్, నేను చెప్తే కదా కావాలంటే. అంటే మీకు ఏ పని లేకపోతే ఏం దొయ్యదా? నాకు ఆకలిస్తుందని అర్థం చేసుకోవచ్చు కదరా. సరే, ఫ్రిడ్జ్ లో మష్రూమ్స్ ఉన్నాయి, పోయి తీసుకురాపో. అన్ని అప్లయన్సెస్ రైట్ గా ఉంటే వంట చాలా ఈజీగా ఉంటుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది. నేను కూడా మా కిచెన్ ని సత్య మొబైల్స్ అండ్ అప్లయన్సెస్ వారి స్టోర్ కి వెళ్ళి మొత్తం అప్గ్రేడ్ చేసుకున్నాను. మాకు కావాల్సిన ఫ్రిడ్జ్ ని, ఓవెన్ ని అండ్ ఇలాగే ఇంటికి కావాల్సిన అప్లయన్సెస్ అన్ని కొనుక్కున్నాం. మీరు కూడా మీ ఇంటిని అండ్ అలాగే కిచెన్ ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా సత్య మొబైల్స్ అండ్ అప్లయన్సెస్ ని విజిట్ చేయండి. వాళ్ళు చాలా మంచి డిస్కౌంట్స్ ని కూడా ఇస్తున్నారు. మేడం నేను దీన్ని క్యావిటీ చేసుకున్నా. క్యావిటీయా? అమ్మో, దీనికి కూడా క్యావిటీ చేస్తారా? నాకు డెంటల్ డాక్టర్ అంటేనే భయం రా. నేను వెళ్ళాలి కానీ వెళ్ళట్లేదు. డెంటల్ డాక్టర్ క్యావిటీ ఉంది అంటున్నాను. నాకు పుచ్చిపోయిందంటే భయం రా. ఆ క్యావిటీ వేరు మేడం, ఇవన్నీ చెప్పేది దీని గురించి. ఓహో, దీని స్టెమ్ తీసేస్తే దీన్ని క్యావిటీ అంటారా? కరెక్ట్ కరెక్ట్. ఇది క్యావిటీ హోల్ లాగే ఉంది కాబట్టి దీంట్లో మనం ఈ స్టఫింగ్ ఉంది కదా, ఇట్లా పెట్టుకోవాలి స్టఫింగ్ లెక్క. ఒక 2 మీరు కూడా పెట్టండి. మనం కొంచెం బటర్ తోటి కాల్చుకుందాం, సరేనా? మష్రూమ్స్ స్టఫ్ చేసిన మష్రూమ్ లో చాలా హై ప్రోటీన్ ఉంటుంది. షుగర్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మష్రూమ్ తింటే చాలా మంచిది.
సో హ్యాపీగా స్టఫింగ్ అయిపోయింది. ఇప్పుడు వాటిని మ్మ్. ఈ మ్యారినేట్ చేసుకునే మిక్సర్ ఇది ఉంది కదా, ఆ. తందూరి మిశ్రమం, దాంట్లో ఒకసారి ముంచి మంచిగా మసాలా మంచిగా పట్టుకున్న తర్వాత అమ్మో, నా చేతులు పాడైతాయేమో. చేతులు పాడైతాయా? కరెక్టే కదా, మొత్తం ఇది అంతా ఖరాబ్ అవుతుంది. జరగండి మీరు. నువ్వు చెప్పడము నేను చేయడం. చేతులు పాడైతే అంటే ఇది పాడైతుంది అంటావు ఏంట్రా? అంటే చేతులు పాడైతే అది కూడా పాడైతాయి ఈ కదా. రోజు వీడు ఎందుకో నా ఈగో అడ్జస్ట్ చేస్తుండబ్బా. నేను కూడా పని చేసి ప్రూవ్ చేసుకుంటా. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న మష్రూమ్ తందూర్స్ ని అలా పెట్టేద్దాం. ఉప్పు కూడా బాగా సరిపోయిందా? సరిపోతుంది. మసాలా ఫస్ట్ ఇట్టు. మరి చెప్పిన కదా, ఇది ఇట్లనే సేమ్ రెండు పక్కల కాల్చుకుంటే అయిపోతుంది అంతే. కాంతం మేడం. వెరీ వెరీ హంగ్రీ, టమ్మీ వెయిటింగ్, కిచెన్ అంతా తందూరి స్మెల్ కమ్మింగ్. అక్కకి ఆకలి వేస్తుంది. ఆకలి వేసిన కొద్దిసేపు ఆగాలి, కాకపోతే దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, పెట్టు పెట్టు. ఆత్రం తందూరి మష్రూమ్ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి ఒక మంచి డిష్ చేసే వాళ్ళనే గెస్ట్ దేవో భవలో పంపించు దేవుడా. సో లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. ఈ రోజు రాబోతున్న గెస్ట్ కవిత ఫ్రమ్ పెద్దపల్లి. లెట్స్ వెల్కమ్ హర్. नायक सबका विधायक है नायक तू है मेरा ये कई नायक చేసి నా గుండె పోయి నువ్వేరా నా ప్రాణ నాయక్ నవ్వేసి నవ్వులేసి నన్నేదో హాయ్ కవిత, వెల్కమ్ టు వంటాస్టిక్. హాయ్. ఎప్పుడు నాన్ సింక్ లో డాన్స్ చేసే కాంతం ఈ రోజు కొద్దిగా సింక్ ట్రై చేద్దామని చెప్పి ఎందుకు చేశాడో తెలుసా? ఈ రోజు వచ్చిన గెస్ట్ ఎవరో కాదు, కాంతం గారి బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. అందుకే మనోడు ఫుల్ జోష్ లేకపోయినా జోష్ తెచ్చుకుండు, లేకపోతే పైసా అయిపోయిందని తెలిసిపోతుంది అందరికి అని చెప్పేసి. ఎరా కాంతం? సరే, మీరు ఏం చెప్తారు, ఒక రోజు మాత్రం మీ మాట వింటా. సో ప్రియమైన కవిత, ఈ రోజు ఏం చేయబోతున్నావు? తందూరి చికెన్. ఓ మై గాడ్, కవిత రావడంతో పాటు తందూరి చికెన్ కూడా పట్టుకొచ్చేసింది. మొదలెడదామా ఇంకా? ఓకే. లెట్స్ స్టార్ట్. ముందుగా చికెన్ తీసుకోవాలి, 1/2 kg తీసుకొని దీన్ని మంచిగా కడిగి ఒక పక్కకు పెట్టుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. ఓకే. దాని తర్వాత ఇంకో బౌల్ తీసుకోవాలి, ఒక కప్పు పెరుగు, 1 కప్పు పెరుగు. కొద్దిగా ఇది ఒక చికెన్ స్పూన్. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటే టేస్ట్ టేస్ట్ కి మంచిగా ఉంటది. ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, పసుపు 1/2 స్పూన్, తందూరి మసాలా 1 స్పూన్. ఇప్పుడు అది గరం మసాలా. నెక్స్ట్ ఇది తందూరి మసాలా. ఇది గరం మసాలా. తర్వాత కారం, నిమ్మకాయ రసం, నిమ్మకాయ రసం. ఆఫ్ కోర్స్ నాన్ వెజ్ అంటే నిమ్మకాయ ఉండాలి, ఆ పులుపు ఉండాలి, ముక్క కొరకాలి, పులుపు దిగాలి. దీన్ని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ మ్యారినేషన్ ని మనం మిక్స్ చేసుకుంటున్నాం. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. దీనికి సరిపడేంత ఆయిల్. ఆయిల్ వాడాలా? కాంతం, నీకు అసలు ఇట్లా ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి పరిచయం? మేమే 1 month. 1 month మరి అంత ఆలోచించిన ఏదో 10 years అన్నట్టు. అంటే లెక్క పెడతాను. అంటే అంత పరిచయం నీకు 10 years లాగా ఉందేమో కదరా? అట్లేం లేదు. మా కాంతం 1 month నుండి పరిచయమా? అసలు ఎట్లా పరిచయం మీకు? అంటే తను మా డైరెక్టర్ సార్ ఫ్రెండ్స్. సో అట్లా నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అన్న వల్లే తనకు కాంటాక్ట్ అయ్యాడు. ఓకే, సో ఇప్పుడు మీరిద్దరు కలిసి షూటింగ్ చేశారా, చేస్తున్నారా? ఇప్పుడైతే ఏం చేయలే, ఒకవేళ చేస్తే నెక్స్ట్ ఏమన్నా చేయాలి కలిసి. కానీ యాక్చువల్లీ మీరిద్దరు చూడడానికి ఈడు జోడు చాలా బాగున్నారు. హీరో హీరోయిన్స్ గా అట్లా ట్రై చేయొచ్చు. 4 hours లేదా ఒక 8 hours దీన్ని పక్కకు పెట్టుకోవాలి, అంటే టేస్ట్ కోసం. అంటే తందూరిలో మసాలా దిగాలి కాబట్టి ఒక 4 to 8 hours మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటది. ఇది మంచిగా మ్యారినేట్ అయిపోయింది కదా, ఆ లోపు ఆ బొగ్గును కొంచెం వేడి చేసుకోవాలి. ఓకే, సో తందూరి అంటే ఆ ఫ్లేవర్ తోటే మంచిగా ఉంటాయి కదా, బొగ్గు ఫ్లేవర్ తోటి. తందూరి స్మోక్ ఆ ఫ్లేవర్ రావాలి కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ బొగ్గును తీసుకొచ్చిన బొగ్గు ఇట్లా స్టవ్ మీద వేడి చేసుకోవాలి. అది వేడయ్యేలోపు చికెన్ ఇందులో కలుపుకోవాలి.
సో మనం తందూరి కాబట్టి హ్యాపీగా బోన్లెస్ చికెన్ తింటున్నాం. తినేటప్పుడు ఎముకలు అడ్డు రావు. సో ఇప్పుడు ఇది మంచిగా వేడెక్కి అయిపోయింది బొగ్గు. ఓకే, మట్టి ప్రమిద ఈ మధ్యలో పెట్టుకోవాలి. తందూరి ఫీల్ కోసం ఆ స్మోక్ రావడానికి కదా. నేను చాలా రెస్టారెంట్స్ లో కూడా చూసా, సర్వ్ చేసేటప్పుడు ఇలా తీసుకొని వస్తారు. దీన్ని ఇప్పుడు ఇట్లా మధ్యలో పెట్టాలి. మేమేదో కొత్తగా ట్రై చేస్తున్నాం మా కిచెన్ లో. ఆవు నూనె వేసుకోవాలి. వెంటనే దీని ఫ్లేవర్ పోకుండా ఇట్లా ఉండాలంటే ఇట్లా మూత పెట్టుకోవాలి మంచిగా. సో మనం ఈ తందూరిలో మంచి ఫ్లేవర్ రావడానికి వేడి బొగ్గుపై ఆవ నూనె వేసుకున్నాం. స్మోక్ రాగానే మూత మూసి పెట్టుకున్నాం. ఒక 2 hours దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఓ ఇలా ఇంకో 2 hours పెట్టుకోవాలా? ఒక 2 hours మనం మ్యారినేషన్ ప్రాసెస్ చేసుకోవాలి కాబట్టి తందూరి చికెన్ కోసం వెయిట్ చేద్దాం. 2 hours అయిపోయింది కవిత. ఎప్పుడెప్పుడు ఈ కోడిని తినాలనిపిస్తుంది. ఈ కోడి నా కోసమే పుట్టింది. వావ్, నీకోసమే. నిజంగా కదా. ఇప్పటిదాకా దీని ఫ్లేవర్ మొత్తం పట్టేసింది మంచి టేస్ట్ కోసం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే, సో మనం చిన్నగా కొద్దిగా నెయ్యి వేసేసుకుందాం. ఓకే, ఇది తందూరి చికెన్ కాబట్టి బేసిక్ గా అయితే మనం బొగ్గుల మీద వాటి మీద చేసుకోవచ్చు. సిటీలో ఉంటాం కాబట్టి బొగ్గులు కట్టెలు పోయి కష్టం కాబట్టి అందుకే మేము ఇంత కోల్ని పెట్టి ఆ ఫ్లేవర్ తీసుకొచ్చాం. అండ్ పాన్ మీద నెయ్యి అప్లై చేసేసి ప్రాసెస్ ఈజీగా ఉండి ఫ్లేవర్ మిస్ అవ్వకుండా చేసుకుంటున్నాం. మీ ఇంట్లో కనుక ఓవెన్ గానీ ఓటీజీ ఉందనుకోండి, ఒక 15 minutes గ్రిల్ పెట్టుకున్నా అయిపోతుంది. తందూరి మూడ్లో పెట్టుకున్న చికెన్ రెడీ అయిపోతుంది. వేడెక్కిపోతుంది కదా. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ లోపు ఈ నానబెట్టిన చికెన్ కాంతం నువ్వు హెల్ప్ చేయటానికి. కాంతం నీకు ఒక అమ్మాయి లైఫ్ లో ఒక అమ్మాయి ఫ్రెండ్ గా కావాలని ఎదురు చూస్తున్నావు కదా. అవును. సో అదే కవిత అయితే ఎలా ఉంటది, 1 month నుంచి ఫ్రెండ్షిప్ కాబట్టి ఒక ఫీమేల్ బెస్టీ కావాలనుకున్నావు. ఆ బెస్ట్ ఫ్రెండ్ తినేనా నీకు? ఆల్మోస్ట్ అనుకుంటానా. రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ లేకపోతే ఇక్కడ వరకు వస్తుందారా? మన కోసం తందూరి చికెన్ చేస్తుందా? ఏ కవిత లేదు, ఇక్కడ దాకా వచ్చిందని చెప్పు శ్రీకా. చికెన్ తందూరి ప్రిపేర్ చేసుకుందాం మనం. నేను అలా సైడ్ కి ఇలా పెట్టేస్తున్నాను. సో దీని ఏం చేద్దామంటే కొద్దిగా పైనుంచి ఇలా నెయ్యి దించుదాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ ముక్కలు నాన్ వెజ్ చాలా పర్టికులర్ గా మంచిగా కాలాలి, లేదంటే కడుపులో చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో వీటిని అన్ని సైడ్స్ కవర్ చేసుకుంటూ కాల్చుతూ ఉండాలన్నమాట. సో ఇలా కొద్దిగా మనం ప్రెస్ చేసుకుంటే బాగా వేగుతుంది. మష్రూమ్ తందూరి కూడా చేసుకున్నాం కదా. సో ఆల్మోస్ట్ సిమిలర్ ప్రాసెస్. వెజ్ వాళ్ళకి అది, నాన్ వెజ్ వాళ్ళకి ఇది. ఈ రోజు నేను ఒక చిట్కా చెప్దాం అనుకుంటున్నా. అదేంటిదంటే బియ్యం పిండిలో కొంచెం పసుపు వేసుకొని అందులో కొంచెం వాటరు కొంచెం పెరిగేసి మంచిగా కలుపుకొని మెడ మీద గానీ ఫేస్ మీద గానీ ఏదైనా నల్ల మచ్చలు ఉంటే దానిపైన అప్లై చేసుకొని ఒక 15 minutes ఉంచుకొని తర్వాత కూల్ వాటర్ తోటి కడిగిరనుకో ఫేస్ మంచి గ్లో వస్తుంది. నల్ల మచ్చలు కూడా మచ్ నీడెడ్. ఏంటో తెలుసా, నేను లాస్ట్ వీక్ మొత్తం 1 week అవుట్డోర్ షూట్ చేశా. మొత్తం నాకు ట్యాన్ ఉందన్నమాట మెడ మీద, చేతుల మీద, ఫేస్ మీద. సో ఇది నాకు కావాల్సిందిరా ఈ చిట్కా. సో ఒక 5 minutes పెరుగులో బియ్యం నానబెట్టి అందులో కొద్దిగా పసుపు వేసి మిక్సీకి వేసుకొని మీకు ట్యాన్ ఉన్న దగ్గర మంచిగా వేసి బర్ర రాకింది అనుకోండి, ట్యాన్ పోతుంది. దాని తర్వాత చల్లనీళ్ళతో కడిగి దాని తర్వాత ఒక ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే హ్యాపీగా ట్యాన్ అయిపోతుంది, స్కిన్ రిలాక్స్ అవుతుంది. సో నేను మళ్ళీ కొద్దిగా గీ వేస్తున్నా. దీనికి గీ గానీ ఆయిల్ గానీ ఎక్కువ పడుతుంది. చూస్తున్నారా, అన్ని పక్కల భలేగా కుక్ అయిపోయినాయి. అండ్ మీరు గమనించాల్సింది ఏంటంటే బయట మనం ఫుడ్ కలర్ వేస్తాం, ఇక్కడ మనం ఫుడ్ కలర్ వేయలేదు, విచ్ ఇస్ వెరీ గుడ్. ఇక్కడ గమనిస్తే మంచి చిన్నగా బ్రౌన్ కలర్ కూడా వచ్చేసింది. సో అన్ని వైపులా కాలింది, చికెన్ తందూరి రెడీ అయిపోయింది. కాంతం, మీ ఫ్రెండ్ వచ్చిన వేళ విశేషం రా, మంచి డిష్ చేసుకున్నాం ఈ రోజు. అవును మేడం. మంచిగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా ఉండే తందూరి చికెన్ రెడీ అయిపోయింది. సో ఇంకా లేట్ చేయకుండా ఎమ్మీ టైంలోకి వెళ్ళిపోదామా? ఫాలో మీ.
అమ్మ ఫెంటాస్టిక్ కుక్కరీ షో అంటూ ఉంటాం కదా, ఎందుకో తెలుసా? మీకు మనందరికి కామన్ గా నచ్చే స్పెషల్ డిషెస్ మేము చేస్తూనే ఉంటాం. వెజ్ వాళ్ళ కోసం మేము చేసాం తందూరి మష్రూమ్, నాన్ వెజ్ లవర్స్ కోసం చేసాం తందూరి చికెన్. సో కుమ్మేసే ముందు ఒకసారి దీని ప్రాసెస్ ఏంటో రికాప్ చేసేసేయండి. తందూరి మష్రూమ్స్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో కొద్దిగా పెరుగు, జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, తందూరి మసాలా వేసి కలుపుకోవాలి. ఇంకొక బౌల్లోకి కొద్దిగా పన్నీర్, చీజ్, కారం, ధనియాల పొడి కలుపుకొని మష్రూమ్స్ మధ్యలో స్టఫ్ చేసుకొని ముందుగా మిక్స్ చేసుకున్న పెరుగులోకి డిప్ చేసి పుల్లలకి గుచ్చుకొని నెయ్యితోటి అన్ని పక్కల కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే తందూరి మష్రూమ్స్ రెడీ. తందూరి చికెన్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, తందూరి మసాలా, కారం, నిమ్మకాయ రసం, ఉప్పు, నూనె వేసి చికెన్ ని కలుపుకొని ఆ మిశ్రమం మధ్యలో చిన్న మట్టి ముంతని పెట్టి అందులో బొగ్గు వేసుకొని కొద్దిగా ఆవ నూనె వేసి అది కొంచెం పొగ వచ్చే వరకు మూత మూసి దమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో కొద్దిగా ఘీ వేసి పుల్లలకి చికెన్ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి గుచ్చుకొని అన్ని పక్కల నెయ్యితో కాల్చుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే తందూరి చికెన్ రెడీ. అన్ని నాకేనా? అమ్మో ఇందులో ముక్కలు ఎక్కువ ఉన్నాయి, ఇది నాకు. నాకు చిన్నది. వండింది నేనే కదా, నేను కూడా టేస్ట్ చేస్తా. ఇది నాకు, ఇది నీకు. దీన్ని ఇలా అందంగా కింది కానీ తందూరి ఓ ఉల్లిపాయ తీసుకొని టేస్ట్ కి తల కొట్టుకోబోతుంది, ఇంత బాగుంది ఏంటిది అని. స్టఫ్డ్ మష్రూమ్. నాన్ వెజ్ కి ఎంత న్యాయం చేస్తామో వెజ్ కూడా న్యాయం చేయాలి. ఫుడ్ అంటేనే న్యాయం చేయడానికి. ఇప్పుడు ఈ మష్రూమ్ ని ముందే దీంట్లో చీజ్ ఉంది. ఏమాట కామాట కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. నాన్ వెజ్ టేస్ట్ చాలా బాగుంది, కమ్మగా ఉంది. కానీ వెజ్ తింటుంటే టేస్ట్ తో పాటు స్టమక్ కి లైట్ గా ఉంది. ఇది నిజం. నేను హార్డ్ కోర్ నాన్ వెజ్ ఫ్యాన్. ఎప్పుడు నేను స్టార్టర్స్ లో నాన్ వెజ్ తింటా, రెండు కలిపి ఫస్ట్ టైం తింటున్నా. నాన్ వెజ్ కన్నా వెజ్ స్టార్టర్ తింటుంటే టేస్ట్ ఉంది, స్టమక్ కి లైట్ ఉంది. కరెక్ట్, నేను అదే చెప్పాను అనుకున్నా, మీరే చెప్పారు. కానీ నాన్ వెజ్ కూడా తినాలి కదా, మళ్ళీ చికెన్ ఫీల్ అవుతుంది. చూసిరు కదా, మాలాగే మీకు కూడా తందూరి చికెన్ తినాలనుకుంటే వెంటనే ప్రిపేర్ చేసుకొని వేడి వేడిగా తినుర్రి, మంచిగా ఉంటది. సో మా కవిత చెప్పినట్టు మీరు కూడా డెఫినెట్ గా ఈ రెసిపీస్ ట్రై చేయండి. ఒక వీకెండ్ ఫ్రెండ్స్ తో పార్టీ ప్లాన్ చేయండి, అదిరిపోద్ది. ఏమంటావు గౌతమ్? కరెక్ట్ మేడం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఫంటాస్టిక్ ఓన్లీ ఆన్ సంజమ్ని. బాయ్.